ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శ్రీ గురుభ్యో నమ. తాము పరమేశ్వరుని అవతారమని పరమాచార్య స్వామి వారు బయట పెట్టకపోయినప్పటికీ భక్తుల బాధలను చూసి కరుణతో వారిని అనుగ్రహించిన విధానం చూస్తే అది మనకు అర్థమవుతుంది. మహాస్వామి వారిని సేవించుకొని జన్మధన్యతను పొందిన అంతేవాసులలో శ్రీ బాలుమామ ఇటువంటి సంఘటనలను ఎన్నింటినో కల్లారా చూశాడు. ఒకసారి 34 ఏళ్ల భక్తులొకరు తల్లిదండ్రులతో కలిసి తిరునల్వేలి నుండి కంచిమఠానికి వచ్చాడు. చాలా బాధలో ఉన్నాడు. వారు ఏం చెయ్యాలో పాలుపోక అందరితో కలవకుండా ప్రత్యేకంగా నిలబడున్నారు. వారు ఇదే మొదటిసారి కంచిమఠానికి రావడం అని తెలుస్తోంది. వారు బహుశా శృంగేరి శ్రీమఠానికి చెందినవారు అనుకుంటాను. మహాస్వామి వారిని చూసి దగ్గరికి రమ్మన్నారు. వారు స్వామి దగ్గరికి రాగానే బాధ తట్టుకోలేక ఏడ్చేశారు. మేము శృంగేరి శ్రీమఠం నుంచి వచ్చాను. నేను దీర్ఘకాలిక కడుపు నొప్పితో బాధపడుతున్నాను. ఎంతోమంది వైద్యులను సంప్రదించాము, కానీ ఎటువంటి గుణము లేదు. మా గురువుగారిని దర్శించుకోవడానికి శృంగేరి వెళ్ళగా మీరు వైదీశ్వరులు వారు మమ్మలను ఇక్కడికి పంపారు. మేము ఇక్కడికి రావడానికి కారణం ఇదే అని మహాస్వామికి చెప్పారు. అప్పుడు మహాస్వామి వారు అలా చెప్పారా అని తమకేమీ తెలియనట్లు అడిగారు. అతడికి కాస్త ఓదార్పు కలిగి పరమాచార్య స్వామి వారికి సంపూర్ణ శరణాగతి చేస్తూ ఏడుస్తూ ఉండిపోయాడు. మీ ఆశీస్సులను పొంది నా వ్యాధిని పోగొట్టుకోవడానికి నేను మీ వద్దకు వచ్చాను. ఈ బాధ నుండి కేవలం పరమాచార్య స్వామి వారే నన్ను కాపాడాలి. జీవితాంతం నేను ఈ కడుపు నొప్పితోనే బాధపడాల్సి వస్తే ఇప్పుడే నా జీవితాన్ని త్యజించడం ఉత్తమం. స్వామివారు నన్ను కాపాడాలి అని వేడుకున్నాడు ఆ భక్తుడు. స్వామివారు తమ కరుణ నిండిన చూపులతో ఆ భక్తుడిని చూశారు. తర్వాత కాసేపు కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళారు. బాలుమామతో పాటు ఇతర భక్తులు కూడా తర్వాత ఏమి జరుగుతుందా అని ఆశ్చర్యంగా చూస్తున్నారు. కొద్దిసేపటి తర్వాత స్వామివారు మెల్లగా కళ్ళు తెరిచి ఆ భక్తుని చూశారు. అదే సమయంలో అతడి కడుపు నొప్పి మాయమైంది. ఈ విషయము అతడి కళ్ళల్లో స్పష్టంగా కనపడుతుంది. పరమాచార్య, వైదీశ్వర, ఆ నొప్పి అంతా ఎక్కడికి పోయింది, నాకు అర్థం కావడం లేదు అని స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసి సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కానీ ఆ రోజు నుండి పరమాచార్య స్వామివారు కడుపు నొప్పితో బాధపడుతున్నట్లు బాలుమామతో పాటు అందరికీ అనిపించసాగింది. స్వామివారిని భిక్షను చూసుకునేది బాలుమామ కాబట్టి ఈ విషయాన్ని కూడా తానే చూసుకోవాలనుకున్నాడు. సాక్షాత్తు భగవంతుడే బాధను అనుభవిస్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళి ఎవరిని ప్రార్థించగలడు? తన కులదైవమైన వైదీశ్వరుని దేవాలయానికి వెళ్ళి పరమాచార్య స్వామి కోసం ప్రార్థించాలని నిశ్చయించుకున్నాడు. మరుసటి రోజు ఏకాదశి కావడంతో స్వామివారు ఎలాగూ భిక్ష తీసుకోరు కాబట్టి ఆ రోజు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. అది అలాగే స్వామివారికి చెప్పలేడు కాబట్టి వైదీశ్వర దేవాలయానికి వెళ్ళాలని ఉందని చెప్పాడు. నువ్వు ఎప్పుడూ పరమాచార్య స్వామి వారే వైదీశ్వరుడు అని అంటుంటావు, కానీ అక్కడికి వెళ్తాను అంటున్నావు అని తమ స్వస్వరూపాన్ని తెలియజేస్తూ బాలుమామని అడిగారు. స్వామివారి అనుమతి తీసుకోవాలి కాబట్టి నా చిన్నప్పుడు పుట్టు వెంట్రుకలు ఇవ్వడానికి వెళ్ళినదే, మరలా ఆ దేవాలయాన్ని దర్శించలేదు కనుక వెళ్ళి వస్తాను అని చెప్పారు. స్వామివారి ఆశీస్సులు అందుకొని బాలుమామ వైదీశ్వర దేవాలయానికి చేరుకున్నాడు. వైదీశ్వరుణ్ణి ప్రార్థించేవారు సాధారణంగా వెండి శరీర అవయవాలు, చేతులు, కాళ్ళు మొదలైనవి మొక్కుకొని సమర్పిస్తారు. బాలుమామ స్వామివారి కడుపు కోసము ప్రార్థిస్తున్నాడు కాబట్టి వెండి కడుపు భాగం సమర్పించాలని చూస్తున్నాడు. కానీ అది ఏ దుకాణంలోనూ లభించలేదు. ఒక వృద్ధురాలు బాలుమామను సమర్పించి, వెండి కడుపు భాగం కోసం వెతుకుతున్నావు కదా, అది అంగళ్ళల్లో దొరకదు, దేవాలయ కార్యాలయంలో మాత్రమే దొరుకుతుంది, వారు కేవలము ముఖ్య వ్యక్తులకు మాత్రమే ఇస్తారు అని చెప్పి వెళ్ళిపోయింది. తనకు కావాల్సిన సమాచారము ఒక అజ్ఞాత వ్యక్తి ద్వారా లభించడము బాలుమామని ఆశ్చర్యానికి గురి చేసింది. కార్యాలయం వద్దకు వెళ్ళాడు బాలుమామ. తను కంచిమఠం నుంచి వచ్చానని పరమాచార్య స్వామి వారి కోసము శ్రీ వైదీశ్వరునికి వెండి కడుపు భాగం సమర్పించాలనుకుంటున్నానని చెప్పడానికి అవకాశం లేదు. ఒక సాధారణ వ్యక్తిలా దేవాలయ కార్య నిర్వహణాధికారిని కలిశాడు. అతనితో మాట్లాడగానే
తాము చిన్నప్పుడు మన్నారుగుడి పాఠశాలలో కలిసి చదువుకున్నారని బాలుమామకు అవగతమైనది. ఆ అధికారి వెండి కడుపు భాగం ఇవ్వడానికి అంగీకరించాడు. బాలుమామ 750 రూపాయలు ఇచ్చి సంతోషంగా తీసుకున్నాడు. మనస్ఫూర్తిగా వైదీశ్వరుణ్ణి ప్రార్థించాడు. కార్యాలయంలో తీసుకున్న వెండి కడుపు భాగాన్ని పరమేశ్వరుడికి సమర్పించాడు. బాలుమామ కాంచీపురం చేరుకోగానే మహాస్వామి వారి కడుపు నొప్పి పూర్తిగా తగ్గిపోయి చాలా సంతోషంగా ఆనంద నటరాజస్వామిలా కాంతులీనుతున్నారు. మహాస్వామి వారి అనుగ్రహంతో అద్భుతంగా వైదీశ్వరుని దర్శనము చేసుకున్నాను అని బాలుమామ స్వామివారితో చెప్పారు. మహాస్వామి వారు బాలుమామ వైపు నవ్వుతూ చూసి, నువ్వు వెళ్ళి నా కడుపు నొప్పిని వైదీశ్వరునికి ఇచ్చి వచ్చావా అని అడిగారు. బాలుమామ ఆశ్చర్యపోయాడు. అప్పుడు అర్థమైంది, ఆ భక్తుడి కడుపు నొప్పి స్వామివారికి ఎలా వచ్చిందో, స్వామివారి నుండి అది వైదీశ్వరునికి ఎలా వెళ్ళిందో. ఈ సంఘటనలతో మహాస్వామి వారి కరుణ ఎంతటిదో బాలుమామ అర్థం చేసుకున్నారు. మనస్ఫూర్తిగా పరమాచార్య స్వామి వారికి మనం శరణాగతి చేస్తే ప్రపంచంలోని సర్వశుభములు మంగళములు మనకు సొంతమవుతాయి. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.